సో ఇప్పటి వరకు మనం చూసినవైతే ఈ లోపల ఉన్న ఐడియల్స్ అనమాట. లోపల ఉన్న డిఫరెంట్ ఐడియల్స్ అయితే చూసినాం. అప్రాక్స్ ఒక 8 to 10 మోడల్స్ అయితే చూసినాం కదా లోపల. సో ఇదొక మోడల్, అదొక మోడల్, లయన్స్ది, మహారాజాది అండ్ అష్టగణపతిది, గరుడ పక్షిది, ఇవన్నీ మోడల్ చూసినాం కదా. సో బ్యాక్ సైడ్ ఈ గోదాం అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ ఇంకొక గోదాం ఉందన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తే వర్క్ అయితే నడుస్తూనే ఉంది కంప్లీట్గా. ప్రీవియస్ వీడియోలో చూసినప్పుడు కూడా వర్క్ అయితే కంటిన్యూస్గా నడుస్తూనే ఉంది. సో చెప్పినా కదా ఇంకొకటి చిన్న గణేశులు ఇంకొక మోడల్ తయారు చేస్తున్నారు అని చెప్పి. సో ఇది అనమాట. సో ఇది మహారాజు టైప్ ఉంది గణేశుడు. చూస్తారు కదా చిన్నది, చేతులు ఇంకా ఏం ఫిక్స్ చేయలేదు. సో ఇది వర్క్ అయితే నడుస్తూనే ఉంది ఫాస్ట్గా. సో ఫెస్టివల్ కూడా మనకి దగ్గరనే ఉంది, జస్ట్ 2 months ఉంది కాబట్టి వర్క్ అయితే నడుస్తుంది. ఇది అక్కడ చూపించిన కదా 4 feet గణేశుడు, నెమలి పైన కూర్చొని మహారాజా టైప్ ఇది కూడా. సో ఈ చిన్న గణేశులు అయితే ఇవి. ఇంకా డిఫరెంట్ మోడల్స్ వస్తాయి, అవి కూడా వీడియో షూట్ చేద్దాం మనం. అండ్ దాని తర్వాత ఇది కొత్త గోదాం అనమాట. గోదాం అంటే కొత్త షెడ్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇంతకుముందు లాస్ట్ వీడియోలో మీరు చూస్తే ఇది ఒకటే ఉంది, ఇది కొత్త షెడ్ అనమాట. అండ్ ఈ కొత్త షెడ్లో కూడా ఇంకొక కొత్త మోడల్ ఉంది. సో ఇది కొత్త మోడల్ అనమాట. ఈ మోడల్ చూసుకుంటే చాలా డిఫరెంట్గా, చాలా యూనిక్గా ఉందన్నమాట. కనిపిస్తుంది కదా. సో ఈ గణేషుని ఈ మోడల్లో మొత్తం ఎలిఫెంట్ ఫేసెస్ అయితే టోటల్గా 9 ఇచ్చేసినారు అనమాట. ఎలిఫెంట్ ఇన్ ద సెన్స్ అంటే గణేశుని తలకాయలో మొత్తం 9, ఈ పెద్ద గణేశుని తలకాయతో కలిపి మొత్తం 10 ఉన్నాయన్నమాట. దశావతారాలు కాదు, ఫేసెస్ అయితే 10 ఉన్నాయన్నమాట. సో పంచ కూడా డిజైన్ ఉంది, ప్లెయిన్ పంచ అయితే కాదు, పంచ కూడా డిజైన్ ఉంది. అండ్ ఇన్ డీటెయిల్గా అంటే ఒక పూలదండ వాళ్ళే ఇచ్చేస్తారు. సో పూలదండ చూస్తున్నారు కదా. అండ్ పూలదండ తర్వాత టోటల్గా గణేశుని ఫేసెస్ అయితే 10 ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 2 అండ్ పైన 5. సో టోటల్గా 10 ఫేసెస్ అనమాట. ఈ హైట్ వచ్చేసి అప్రాక్స్ 13 to 14 feet అయితే ఉంటుంది అనమాట మనకి. అండ్ నెక్స్ట్ ఈ పీసెస్ కూడా తయారు చేసినారు. ఈ పీసెస్ కూడా చాలానే ఉన్నాయి. అండ్ ఆపోజిట్ ఇందాక అయోధ్య సెటప్ది ఒకటి ఇన్ డీటెయిల్గా చూపిస్తాను చెప్పాను కదా. సో ఇది ఇన్ డీటెయిల్గా అనమాట అయోధ్య సెటప్ది. సో చూసుకుంటే మీకు గణేశుని పక్కన రాముడు. సో బ్యాక్గ్రౌండ్లో అయితే ఫ్రేమ్స్ ఏం లేకుండా టోటల్ అయోధ్య సెట్ అనమాట. బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా. హైట్ వచ్చేసి మీకు 14 feet దాకా ఉండొచ్చు, 13 to 14 feet వరకు ఉండొచ్చు అనమాట మీకు హైట్. అండ్ నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ మోడల్ ఏంటంటే ఈ గణేశుడు ఇక్కడ చూపిస్తాను డీటెయిల్గా. అండ్ నెక్స్ట్ ఇంకొక బుద్ధ గణేశుని అయితే తయారు చేసినారనమాట. సో ఈ గణేశుని అయితే టోటల్గా సింపుల్ అనమాట. సో నీట్గా పంచ అండ్ తొండం పైన కొంచెం డిజైన్ ఉంది. సో బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ అట్లాంటివి ఏం లేకుండా గణేశుని అయితే నీట్గా సింపుల్ ఇచ్చేసారు అనమాట. సో ఈ గణేశుని హైట్ వచ్చేసి అప్రాక్స్ 10 to 11 feet అయితే ఉండొచ్చు. దాని పక్కన కృష్ణుని దిగ అనమాట. సో ఇదైతే మొత్తం కృష్ణుని సెటప్ అనమాట. కంప్లీట్గా ఓవరాల్గా మొత్తం కంప్లీట్గా కృష్ణుని సెటప్ అనమాట. కృష్ణుడు, రాధ అండ్ బ్యాక్గ్రౌండ్ చెట్టు, ఆ చెట్టు పైన నెమలి ఉండు, కింద ఇంకొక జింక కూడా ఉంది, అటు సైడ్ నంది. సో ఓవరాల్ మొత్తం కృష్ణుని సెటప్ ఇచ్చేసారు అనమాట, మొత్తం ఫ్రేమ్ అంతా కలిపి. నెక్స్ట్ ఈ అష్టగణపతి చూపించిన కదా. సో ఇది అష్టగణపతి మోడల్ అనమాట. అష్టగణపతి మోడల్స్ నెక్స్ట్ ఇవి గణేశుని తలకాయలు ఒక 10వి. ఈ మోడల్ ఏమంటారో అంత ఐడియా లేదు. సో ఇదొక మోడల్ అండ్ ఇదొక మోడల్, తర్వాత ఇదొక మోడల్, దాని తర్వాత అదొక మోడల్, అక్కడ ఒక మోడల్, దాని పక్కన అయోధ్య ఒక మోడల్. సో ఈ గోదాంలోనే చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన వర్క్షాప్ ఇది. సో దీంట్లోనే చాలా మోడల్స్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఇంకా మోడల్స్, డిఫరెంట్ మోడల్స్ అయితే ఇంకా వస్తాయంట. సో ఆ వీడియోస్ కూడా చూపిస్తాను. మీకు ఇంకేమన్నా కావాలంటే కింద కామెంట్స్ పెట్టండి. సో ఇంకొక గోదాం అయితే ఉందన్నమాట అటు సైడ్ ముంబైవి, దాంట్లో కొత్త ఉన్నాయి. సో అవి కూడా చూపిస్తాయి. ఇవి చూస్తే ఇవన్నీ లాస్ట్ ఇయర్ అనమాట, లాస్ట్ ఇయర్ కలరింగ్ మోడల్స్. ఇప్పుడు మనం ఇంకొక గోదాం కూడా ఉంది. సో దాంట్లో కూడా పోదాం. దాంట్లో కూడా కొత్త పీసెస్ ఉన్నాయి, ముంబై పీసెస్ ఉన్నాయి, చిన్న గణేశులు ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో అవి కూడా కవర్ చేద్దాం మనం. ఫస్ట్ గోదాం ఇది అనమాట. సో దీనికి కంటిన్యూషన్ ఇది. అండ్ నెక్స్ట్ ఇది అనమాట. సో ఇది వచ్చేసి వాళ్ళది థర్డ్ షెడ్ అనమాట. థర్డ్ వర్క్షాప్, థర్డ్ గోదాం ఏదైనా. సో ఇక్కడ ముంబై మహారాజా గణేష్లది అయితే ఫ్రేమ్స్ అయిపోయినాయి, కింద స్టేజ్ అయిపోయినాయి, మొత్తం ఓవరాల్గా కంప్లీట్ అయిపోయింది.
చూస్తారు కదా ఇన్ డీటెయిల్గా. హైట్ వచ్చేసి 13 to 14 ఫీట్స్ ఉండొచ్చు. కింద స్టేజ్కి అయితే అటు సైడ్ ఇటు సైడ్ కార్నర్స్కి ఎలిఫెంట్వి ఫేసెస్ అయితే ఇచ్చేసినారు. అండ్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ చూస్తారు కదా, బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ పైన లాయన్స్ అయితే ఉన్నాయి, 2 లాయన్స్. అండ్ తర్వాత గణేశుడు మహారాజా మోడల్. ఇక్కడ నుంచి అటు లాస్ట్ వరకు అయితే అన్ని సేమ్ పీసెస్ అనమాట, సేమ్ పీసెస్. దాని తర్వాత ఇది ఒక కొత్త మోడల్, సింపుల్గా సూర్యునివి ఆ చక్రాల బ్యాక్గ్రౌండ్ ఒకటి, పైన శివుని ఫేసెస్. సో ఈ మోడల్ ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే అన్ని సేమ్ మోడల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ముంబై మహారాజా టైప్ మోడల్స్, చిన్న గణేష్లో ఎవరికైతే కావాలో అవి కూడా వచ్చేసినాయి అనమాట. ఇవి చిన్న సైజు, అవి కొంచెం పెద్ద సైజు. అటు సైడ్ పక్క షెడ్లు ఉన్నాయి, అవి ఇంకా పెద్ద సైజు అనమాట. సో రాహుల్ కళాకార్ వాళ్ళ షెడ్కి వస్తే మీకు A to Z అన్ని సైజెస్, అన్ని టైప్స్, అన్ని కలరింగ్, అన్ని మోడల్స్, అన్ని డిఫరెంట్ టైప్స్ అన్నీ అయితే దొరికిపోతాయి అనమాట. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు ముంబై మహారాజా టైప్స్ అనమాట. ఇటు సైడ్ చూస్తారు కదా, ఇది ఇంకా కొంచెం యూనిక్ అనమాట. సో ఆ గణేశులకి ఈ గణేశులకి చాలా తేడా ఉంది. సో అది చాలా పెద్దది, ఇంకా చిన్నది అనమాట. ఈ గణేశుని హైట్ 7 ఫీట్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా కంప్లీట్ అయితే కాలేదు మొత్తం. సో ఇది ఓవరాల్ టోటల్ కంప్లీట్ ముంబై లుక్ ఇస్తుంది అనమాట ఈ గణేశుడు. ఇంకా రెడీ అయితే అవ్వలేదు, చిన్నదనమాట. అండ్ ఇవన్నీ ముంబై మహారాజా టైప్ మోడల్స్ ఇక్కడ నుంచి అక్కడ వరకు. సో నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే తయారు చేస్తున్నారు. బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి రాహుల్ కళాకార్ వాళ్ళ దగ్గర. కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లు ఇచ్చేసిన, మ్యాప్ లొకేషన్ డిస్క్రిప్షన్లు ఇచ్చేసిన. సో లేట్ చేయకుండా వచ్చేసండి, గణేశులు బుక్ చేసేసుకోండి. ముంబై టైప్ తర్వాత ఇది ఇంకొక డిఫరెంట్ మోడల్ మళ్ళీ. సో చెప్పిన కదా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ అయితే వీళ్ళు తయారు చేస్తున్నారు. ముంబై గణేశుడు అయిపోయిన తర్వాత ఇది ఇంకొక డిఫరెంట్ టైప్స్. అప్రాక్స్ హైట్ వచ్చేసి 14 ఫీట్స్ హైట్ ఉందన్నమాట, 13 to 14 ఫీట్స్ హైట్. సో మీకు ఇన్ డీటెయిల్గా చూసుకుంటే లోపల చూపించడానికి ఎంత కొంచెం ఇదనమాట ఇన్ డీటెయిల్గా. అటు సైడ్ ఇటు సైడ్ నంది అండ్ గణేశుడు కూర్చొని ఉండు. అటు సైడ్ తర్వాత నంది పైనే ఇంకొకటి నాగరాజది ఒక బాడీ టైప్ చేసి ఫేస్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇటు సైడ్ అటు సైడ్ సేమ్. అండ్ తర్వాత బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్. సో చూస్తారు కదా 13 to 14 ఫీట్స్ హైట్ అనమాట. సో డిఫరెంట్ మోడల్స్ అయితే తయారు చేసినారు రాహుల్ కళాకార్ వాళ్ళు. సో చూస్తారు కదా. అండ్ ఈ గోదాం టైప్స్ ఐడియల్స్ అయితే ఇవన్నమాట. సో వీళ్ళు రోడ్ అటు సైడ్ ఇంకొక చిన్న గణేశులు అయితే కూడా కన్స్ట్రక్షన్ చేస్తారంట. సో మనం అటు సైడ్ కూడా వెళ్దాం. ఈ వీడియో ఇంకా ఏం గణేశుల వీడియోలు కావాలి, ఏం డీటెయిల్స్ కావాలి కామెంట్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్ బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియో తీయడానికి ట్రై చేస్తాను.